మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వీళ్ళ మొహాలకి ఎప్పుడు ఫ్లైట్ కూడా ఎక్కుండరు. వీళ్ళు జైపూర్ పెళ్లికి వస్తారంట. ఇంకా నయం, ఫ్రీగా తీసుకెళ్తామంటే సింగపూర్కి కూడా సిద్ధం అవుతారు. వీళ్ళకి జైపూర్ కాదు కానీ నాంపల్లి ఎగ్జిబిషన్ కరెక్ట్. అంతగా బయటకు వెళ్ళాలనుకుంటే షేర్ ఆటో ఎక్కి అక్కడికి వెళ్ళండి. జైపూర్ వచ్చి అందరితో కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, కానీ తాతయ్య మమ్మల్ని వద్దంటున్నారు కదా. సారీ నాన్న, నేనేం చేయలేకపోతున్నాను. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లాలని, అన్ని ప్లేసెస్ చూపించాలని చాలా ఆశపడ్డాను. మనకు ఆ అదృష్టం లేదు. మీరు లేకుండా నాకు అక్కడికి వెళ్ళబుద్ధి కావడం లేదు. సరే, నేను కూడా వెళ్ళనులే. మీతో పాటు నేను ఇక్కడే ఉంటాను, సరేనా? అదేంటి మేడం, మీరలా మాట్లాడకూడదు. అది కాదమ్మా, మిమ్మల్ని వదిలేసి నేనెలా వెళ్ళగలను? మీరేమీ మమ్మల్ని అడవిలో వదిలేసి వెళ్ళడం లేదుగా, ఇంట్లోనే కదా. లేదమ్మా, మిమ్మల్ని రావద్దనేసరికి నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళెందుకు ఈ పిల్లల్ని అర్థం చేసుకోవట్లేదో తెలియట్లేదు. అర్థం చేసుకుంటారులేండి మేడం, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అందరూ ఒకేలా ఉండరు కదా. మీరు వచ్చిన వెంటనే ఈ పిల్లల్ని ఎలా దగ్గరికి చేసుకున్నారో వాళ్ళ మనసు మారటానికి కూడా ఒక సమయం, సందర్భం రావాలి కదా. మీరు హ్యాపీగా వెళ్ళిరండి. పిల్లలు నేను ఇక్కడే ఉంటాం, మరేం పర్వాలేదు. అది కాదమ్మా. ప్లీజ్ మేడం, మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఆ పిల్లల్ని నేను చూసుకుంటాను కదా. పిల్లలు, అమ్మకి గుడ్ నైట్ చెప్పండి. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ అమ్మా. రండి. సార్, ఏంటన్నయ్య నువ్వు ఇంకా పడుకోలేదా? ఓ, వర్క్ చేస్తూనే ఉన్నావా? నువ్వు ఎంతైనా సిన్సియర్ వర్కరు కదా అన్నయ్య. నిద్రాహారాలు మానేసి, తిండి తెప్పలు పక్కన పెట్టేసి రాత్రింబవళ్ళు పని చేస్తుంటావు. అంతే కదా అన్నయ్య? నాన్నకి నువ్వెంత అంటే అంత. నువ్వంటే నాన్నకి ఎంత ఇష్టం, అదే నేనంటే. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఏమైంది అసలు నీకు? జ్ఞానోదయం అయిందన్నయ్య. ఇప్పుడు కాదులే, ఎప్పుడో అయింది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏంటా మాటలు? నా మాటల్లో నిజముంది. నేను ఉన్నదే చెప్తున్నాను. నేను ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ సోమేశ్వరరావు గారి పుట్టిన కొడుకును కాదా? మరి నన్ను ఎందుకు అలా చూడరు? ఎప్పుడు చూడు నాన్న అన్ని పనులు నీకే చెప్తాడు, నిన్ను మాత్రమే కొడుకులా చూస్తాడు. మరి నన్ను అసలు నాన్న మనసులో నా స్థానం ఏంటో అసలు నాకే అర్థం కావట్లేదు అన్నయ్య. ఏమండి, ఎందుకలా మాట్లాడుతున్నారు? ఉన్న విషయమే పద్మ. ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే పద్మ. ఈ చంద్రమోహన్కి న్యాయం జరగాల్సిందే. అసలు ఈ ఇంట్లో నాకు ఒక రెస్పెక్ట్ ఉందా లేదా?
ఎవరికుండే రెస్పెక్ట్ వాళ్ళకుంటుందండి. రండి. ఎవరైనా నన్ను చూసి భయపడుతున్నారా? నా మాట ఎవరైనా వింటున్నారా? లేదు కదా. ఎందుకు నన్ను అలా చూస్తున్నారో నాకు తెలియాలి. ఆపరా నీ సోది. పద్మా, వీడు డ్రింక్ చేశాడా? చేశారనుకుంటా బావగారు. డ్రింక్ చేశాను. అయితే ఏంటంట? ఏమండి? అసలు నా వయసు ఎంత? నేను డ్రింక్ చేయటానికి నీ పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ లెటర్ ఏమైనా రాసివ్వాలా? పూజనీయులైన అన్నయ్య గారికి ఈ రోజు నేను మందు కొట్టబోతున్నాను, ఇట్లు మీ విజయుడు మీ తమ్ముడని లెటర్ లాంటిది ఏమైనా రాసివ్వాలా? నీకు అసలు భయపడాలా? నా ఈ చంద్రమోహన్ ఇక నుంచి ఎవరికి భయపడ్డా. ఐఎమ్ ఏ స్ట్రాంగర్, నాట్ వీక్. గుర్తుపెట్టుకో మిస్టర్ ధనుంజయ్, ఐఎమ్ నాట్ వీక్. ఏమండి? ఏంటే నీ ప్రాబ్లం? నువ్వు వెళ్ళి పడుకో. ఏదైనా ఉంటే రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. అబ్బా, ఆశ దోశ అప్పడం కూడా. ఇప్పుడు నేను వెళ్ళి పడుకుంటే నువ్వు తెల్లారేసరికల్లా ప్లాన్ ప్రిపేర్ చేసుకుందామనా? అదేం కుదరదు. నాకు ఇప్పుడే తెలియాలి. బాబాయ్. రే గౌతమ్, చూడరా, మీ నాన్నను చూడరా, అన్నీ చేస్తున్నట్టు నన్ను దేంట్లోనూ ఇన్వాల్వ్ అవనివ్వడు. అదే సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఒక డైలాగ్ ఉండదు, ఒక డైమెన్షన్ ఉండదు, ఒక ఇంపార్టెన్స్ ఉండదు. అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు ఉందో ఎవరికీ తెలియదు. అలా చేసేసారా నన్ను కూడా ఇంట్లో అలా చేసేసారా. మళ్ళా నన్ను ఎందుకు పనికిరానివాడని అంటారా? అన్ని వేళకే తెలిసినట్టు ఓ బిల్డప్ ఇచ్చేస్తుంటారు. బా, బిల్డప్ ఏంట్రా? మరి లేకపోతే ఏమనుకుంటున్నావునయ్యా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు చేసే వర్క్ ఏదైనా సరే నువ్వు నిమిషాల్లో చేస్తే నేను సెకండ్లో చేస్తా. అదే నువ్వు గంటల్లో చేస్తే నేను నిమిషాల్లో చేస్తా. ఒకవేళ నువ్వు రోజులో చేస్తే నేను గంటలో చేస్తారా? అది నా టాలెంట్. కానీ ఏం చేస్తాం, ఇక్కడ నన్ను ఎవరు గుర్తించట్లేదే. ఏమండి? నువ్వు నోరుమై. మా నాన్నేం చెప్తుంటారు, ఆడవాళ్ళు వంటగదికే పరిమితం అని. ఇది మగాళ్ళ వ్యవహారం. ఇక్కడ నీకేం పని? అసలు నువ్వెందుకు వచ్చావు? ముందు నువ్వు వెళ్ళు. నేను రానురా. ఈ రోజు అన్ని మాట్లాడాల్సిందే. గౌతమ్, మీ బాబాయ్ని బయటికి తీసుకెళ్ళు. బాబాయ్, చూస్తున్నాను రా. నువ్వు నాన్న మీ ఇద్దరు కలిసి ఏమేం చేస్తున్నారో కూడా చూస్తున్నాను రా. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ రా బాబాయ్. మీ ఆటలో నేను సాగనేవునురా. మొత్తానికి నన్ను తొక్కి పడేశారు. రే గౌతమ్, తొక్కి పడేశారు రా వీళ్ళు. ఈ చంద్రమోహన్ విశ్వరూపాన్ని చూపిస్తారా? నా విశ్వరూపాన్ని చూస్తారు మీరు. క్షమించండి బావగారు, ఆయన మాటలేం పట్టించుకోకండి. అదేం లేదమ్మా, వాడొత్తి అమాయకుడు. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి మీద నాకెప్పటికీ కోపం రాదమ్మా. నువ్వు ఈ విషయాలన్నీ వదిలేసి నువ్వు వెళ్ళి పడుకోమ్మా. బాబాయ్, ధనుంజయ్, రేయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్, అసలు నువ్వేం చేస్తున్నావు? రేయ్, నువ్వు కూడా నమ్మేసావా నేను డ్రింక్ చేశానని? బాబాయ్, ప్రెస్టేషన్ రా, ఇక్కడ ప్రెస్టేషన్. లేకపోతే అన్ని వర్క్లు వాళ్ళిద్దరే చూసుకుంటున్నారు. నన్ను అసలు ఎందులోనూ ఇన్వాల్వ్ అవనివర్రా.
నేనెందుకు పనికిరానంట. మరిందాక లోపల డ్రింక్ చేసినట్టు. అదంతా యాక్టింగ్ రా. ఊరికి అంటే ఎవరు పడతారా? అందుకని డ్రింక్ చేసి మాట్లాడినట్టు మాట్లాడాను. మీ నాన్నకు ఒక చిన్న జలక్కిచ్చానంతే. భలేవాడి బాబాయ్. అయినా నువ్వు బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా. మనం అంత సాహసం చేయలేవురా. ఏంటి? మనకు అసలు ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండదురా. ఇంట్రెస్ట్ ఉండదు, ఇన్వాల్వ్ అవ్వవు. మరి అలా మాట్లాడడం ఎందుకు? అక్కసురా, అక్కసు. ఏం చేయాలి? అదంతే. ఏదో ఒకటి అనకపోతే మనసు ఒక పట్టాన్ని ఒప్పుకోదు. ఇదంతా నీకు అర్థం కాదులే గాని వదిలే. బాబాయ్, ధనుంజయ్ రారా నువ్వు. నేను ఒప్పుకోను రా, నీ అంత చూస్తాను రా. బాబాయ్ అయ్యో. పడుకోండి. పిన్ని, డాడీ చెప్తాడే, మార్కండేయుడి కదా, అది చెప్పు. చెప్పు పిన్ని. సరే. ఒకప్పుడు మృకుండ మహర్షి, మనస్విని అని ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారట. పాపం వాళ్ళకి చాలా ఏళ్లుగా పిల్లలు పుట్టలేదని రోజు శివుడికి దండం పెట్టుకునేవారట. అప్పుడొకరోజు శివుడు ప్రత్యక్షమై మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగాడట. అప్పుడు వాళ్ళు, మాకు పిల్లలు లేరు స్వామి, పిల్లలు కలిగేలా చేయి స్వామి అని కోరుకున్నారట. వాళ్ళు అలా అడగగానే శివుడు వాళ్ళకిలా 2 ఆప్షన్స్ ఇస్తాడు. మీకు మంచి అబ్బాయి కావాలా, చెడ్డ అబ్బాయి కావాలా? మంచి అబ్బాయి అయితే 16 ఏళ్లు బ్రతుకుతాడు, చెడ్డబ్బాయి అయితే 100 ఏళ్లు బ్రతుకుతాడు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు బాగా ఆలోచించుకుని మంచి అబ్బాయే కావాలని అంటారు. శివుడు ఓకే తదాస్తు అని అదృశ్యమైపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళకి ఒక బాబు పుడతాడు. ఆ బాబుకి మార్కండేయ అని పేరు పెడతారు. మీలాగే తను కూడా చేసే అల్లరి ఆటలు చూస్తూ వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. కొన్నాళ్లకి మార్కండేయుడికి 16 ఏళ్లొస్తాయి. అప్పుడు శివుడు చెప్పింది 16 సంవత్సరాలే కదా. అవును. కరెక్ట్గా తన ఆయుష్ తీరే రోజు మార్కండేయుడు శివుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో తన ప్రాణాలు తీయడానికి యముడే డైరెక్ట్గా యమపాసం తీసుకుని వస్తాడు. అప్పుడు మార్కండేయుడు యముణ్ణి చూసి భయపడి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని, చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం పాహిమాం, చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం రక్షమాం అని ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. అప్పుడు యముడు కూడా మార్కండేయుణ్ణి ఏమీ చేయలేకపోతాడు. శివుడు మార్కండేయుణ్ణి తనపై ఉన్న భక్తికి మెచ్చి వెరీ గుడ్ అని చెప్పి, నువ్వు మృత్యువుని జయించావు కాబట్టి మృత్యుంజయుడుగా ఉండాలి అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. అప్పుడు మార్కండేయుడు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉంటాడు. పిల్లలకి కథ చెప్పి నిద్రపుచ్చావా? అవునండి. నా కొడుకు కూడా మార్కండేయుడుగా ఉంటే ఎంత బాగున్నావు కదా. ఏంటి మేడం ఈ టైంలో ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, మా ఆయన మావయ్య కలిసి
రాకేష్ ఫోటోలు జ్ఞాపకాలు ఈ ఇంట్లో ఏమీ ఉండకూడదని అన్నింటినీ కాల్చేశారు. కానీ నేనెవ్వరికీ తెలియకుండా రాకేష్ ఫోటో ఒకటి నా డైరీలో దాచుకున్నాను. ప్రతిరోజు ఆ ఫోటోలోనే వాణ్ణి చూసుకుంటుండేదాన్ని, వాడితో మాట్లాడేదాన్ని. కానీ నా దగ్గరున్న ఆ ఒక్క ఫోటోని కూడా కాల్చేశారు. కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప వాళ్ళని ఆపలేకపోయాను. నీ దగ్గర వాడి ఫోటో ఏమన్నా ఉంటే ఇస్తావా? నాకు వాణ్ణి చూసుకోవాలనిపించినప్పుడు చూసుకుంటాను. ఏ తల్లైనా పిల్లలు దూరం అయిపోయినప్పుడు కనీసం వాళ్ళ జ్ఞాపకాలైనా మిగలాలనుకుంటారు కదా. ప్లీజ్ అమ్మా. ఎందుకు మేడం అంత రిక్వెస్ట్ చేస్తున్నారు? మీ అబ్బాయి ఫోటోనే కదా అడుగుతున్నారు. ఒక్క నిమిషం ఉండండి, ఇస్తాను. థ్యాంక్స్ అమ్మా. తనే మా అక్క రాధా. ఏమ్మా రాధా, నీ గురించేనా? నా కొడుకు అందర్నీ మర్చిపోయి ఈ ఇంటిని కాదనుకుని చివరికి నన్ను కూడా కాదనుకుని వెళ్ళిపోయాడు. ఎందుకమ్మా నాకు నా కొడుకునెందుకు దూరం చేశావు? మేడం, మీరు పొరబడుతున్నారు. మా అక్క చాలా మంచిది. మీరు ఒక్కసారైనా మా అక్కని కలిసుంటే తన గురించి మీకు తెలిసేది. కలవాలని నేను కూడా చాలాసార్లు అనుకున్నాను. కానీ వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియలేదు. ఎంత ట్రై చేసినా కూడా వాడి అడ్రస్ దొరకలేదు. ఇంట్లోనేమో వాడి పేరు కూడా తీనిచ్చేవాళ్ళు కాదు. తప్పుగా అనుకోకమ్మా. ఏదో ఎమోషన్లో అలా అనేశాను. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళంతా అలా అనుకున్నారు కదా, నాకు కూడా ఏదో అలా అనిపించింది. ఈ ఫోటో నాకేనా? మీకే మేడం. నువ్వు మళ్ళీ అడగవు కదా? అడగను మేడం. అది మీ కొడుకు కోడల ఫోటో. దాని మీద సర్వ హక్కులు మీకున్నాయి. కాదనే వాళ్ళు ఎవరు చెప్పండి? అయినా మీరిలా రిక్వెస్ట్ చేసి అడగడం కాదు, కమెంట్ చేసి తీసుకోవాలి. ఫోటోనే కాదు, మీ కొడుక్కి పుట్టిన పిల్లల్ని కూడా అలాగే దగ్గర చేసుకోండి. మీ వాళ్ళు అని దగ్గరికి తీసుకోండి. వాళ్ళెప్పుడూ నా మనసుకి దగ్గరయ్యారమ్మా. కానీ ప్రేమే చూపించలేకపోతున్నాను. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఈడు జోడు చాలా చక్కగా కుదిరింది. వీళ్ల జంట చూడముచ్చటగా ఉంది. మా అక్కని ఇంట్లో వాళ్ళు చూడలేదు కాబట్టి అందరూ కోపంగా ఉన్నారు. కానీ అదే మా అక్కని ఒక్కసారి చూసినా, తనతో మాట్లాడినా ఈ ఇంట్లో వాళ్ళకి మా అక్క మీద ఒపీనియన్ మారేది. అందరూ ప్రేమగా ఉండేవారు. మా అక్క పిల్లల్నే కాదు, నన్ను కూడా తన కూతుర్లానే చూసుకునేది. తనకి ఎంత భక్తో తెలుసా? ప్రతి దానికి గుడికి వెళ్లేది, పొర్లు దండాలు పెట్టేది. మొన్న స్వీటీకి ఇంజెక్షన్ చేశారు కదా, అదే కోర్టులో జడ్జిమెంట్ తర్వాత. అవును. స్వీటీకి ఇంజెక్షన్ చేయిస్తే
మా అక్క పొర్లు దండాలు పెడతానని దేవుడికి మొక్కుకుంది. స్వీటీకి ఇంజెక్షన్ చేయడం అయిపోయింది, కానీ ఆ టైంకి మా అక్క లేదు. తన మొక్కుబడి కూడా తీరలేదు. అయ్యయ్యో, పిల్లల మీద మొక్కుబడి తీరలేదా? ఆ మొక్కుబడి తీర్చకపోతే పిల్లలకి మంచిది కాదు కదమ్మా, కీడు జరుగుతుంది. మరేం చేస్తాం మేడం, మా అక్క లేదు కదా. అవును, పాపం తను లేదు కదా. రామయ్య తండ్రి, ఆ మొక్కుబడి తీర్చకపోతే పిల్లలకి మంచిది కాదు కదమ్మా, కీడు జరుగుతుంది. చీటింగ్ కేసు కింద పార్ట్నర్ని మోసం చేసి మొత్తం ప్రాజెక్ట్ తనదే అని క్లెయిమ్ చేసుకున్న వినోద్ మీద కోర్టు నోటీస్ ఇవ్వబడింది. ఆ ఝాన్సీ ఎవరో కాదు మేడం, నా ఫ్రెండ్ రాకేష్ వాళ్ళ భార్యకి స్వయాన సొంత చెల్లెలు మేడం. ప్లీజ్ మేడం, మీరే నాకు న్యాయం చేయాలి. మా రాకేష్ అలాంటి వాడు కాదే. మీరు ఏ రాకేష్ని అయితే బ్లేమ్ చేస్తున్నారో ఆయనకి స్వయాన ఈవిడ మేనత్త. నువ్వు ఝాన్సీ పేరు చెప్పావు కదా, అదొక్కటి చాలు నేను క్వాలిఫై చేయడానికి, నీ కేసు టేకప్ చేయడానికి.